హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఆనియన్ పకోడీ చేస్తున్నామండి. ఆనియన్ పకోడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం 250 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నామండి. అలాగే ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని చిన్న కట్ చేసుకొని పకోడీ ఎలా చేయాలో ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా చిన్నగా అన్ని ఆనియన్స్ అన్ని పొడవుగా చిన్న కట్ చేసుకోవాలండి. ఇలా ఉండాలి నించుకున్నా. ఇప్పుడు మనం పకోడీలో ఇందులో కొద్దిగా వామ్ వేస్తామండి, 1 టేబుల్ స్పూను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేద్దాము. అలాగే కొద్దిగా కరివేపాకు వేయాలి. ఇప్పుడు కొద్దిగా ఒక 10 రెమ్మలండి కరివేపాకులు ఇవన్నీ అలాగే ఇవన్నీ ఆనియన్ ఇవన్నీ వేసి మనం ఒక్కసారి అంతా కలుపుకుందాము. ఇంకా సాల్ట్ సరిపోతుంది, మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇందులో మనకు కావాల్సినంత 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా కలపాలండి. ఎందుకంటే ఇది శనగపిండి ఇందులో బాగా పడితే పకోడీ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటే ఆనియన్స్కి మనకి శనగపిండి బాగా పడుతుంది. ప్లస్ మనం కలిపిన సాల్ట్ అన్నీ దీంట్లో బాగా మిక్స్ అవుతాయి. ఇది బాగా కలపాలండి. కలిపి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టామనుకో బాగా ఇది అవుతుంది. మనం స్టవ్ మీద మనం కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నామని, ఆయిల్ వేడైన తర్వాత మనం పకోడీ ప్రాసెస్ ఏంటి అనేది చేద్దాము. కొద్దిగా వేడైన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేడైందండి. మనం ఇందాక కలుపుకున్నటువంటి పకోడీ ఒకసారి ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. చూడండి, ఇలా కొద్ది వదులుకోవాలి. ఆయిల్లో బాగా బౌల్ అవుతుంది. దీన్ని ఆయిల్లో బాగా 3 మినిట్స్ వరకు బాయిల్ కావాలండి. లేకుంటే శనగపిండి స్మెల్ వస్తుంది, తినలేము కూడా, కలుపుని వస్తుంది. అందుకని బాగా బాయిల్ అయ్యేలాగా చూద్దాం. ఇట్లా మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి, లేకుంటే కింద అడుగంటుతుంది ఇది. దానికి మనం పకోడీ ఒకసారి ఇట్లా అనుకున్నామంటే పైన కింద ఇదే బాగా ఆయిల్లో ఫ్రై అవుతుంది, పచ్చి లేకుండా ఉంటుంది. చూడండి, పకోడీ రెడీ అయిపోయింది. బాగా క్రిన్సీగా బాగా ఇచ్చిపోయింది. పకోడీ రెడీ అయిందండి. చూశారు కదా ఎలా వచ్చిందో, రెడ్ షేడ్ వచ్చింది. ఇలా చిన్నగా వేసుకుంటే బాగుంటుందండి. ఆయిల్లో కూడా బాగా ఫ్రై అవుతుంది. లావ్ వేసుకున్నామంటే మనకు మధ్యలో పిండి ఉంటుంది కాబట్టి పిండి ఉడకలేదు. మనం ఇట్లా చిన్నగా వేసుకోవాలి పకోడీని. ఫైనల్గా నేను చేసిన పకోడీ రెడీ అయిపోయిందండి. నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.